పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలను ఏదో ఒక రకంగా తాకుతున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న పోరాటం మన దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం అక్రమార్కులకు వరంగా మారింది. రాష్ట్రాలలో ఎల్పీజీ సిలిండర్స్ కృత్రిమ కొరతను సృష్టించి గ్యాస్ ఏజెన్సీస్ మరియు క్షేత్రస్థాయి సిబ్బంది బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపారు. డొమెస్టిక్ సిలిండర్ అధికారిక ధర సుమారు 965 రూపాయలు ఉండగా బయట 1500 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది. 2106 రూపాయలు ఉండాల్సిన ధరని ఏకంగా 4000 నుంచి 6500 రూపాయలకు పెంచి విక్రయిస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా డెలివరీ కాకపోవటం, తీరా చూస్తే డెలివరీ అయినట్టు మొబైల్ కు మెసేజెస్ రావటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. గోదాముల నుంచే సిలిండర్స్ ని నేరుగా బ్లాక్ మార్కెట్ కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనివల్ల సామాన్య కుటుంబాలే కాకుండా చిన్న చిన్న హోటల్స్, హాస్టల్స్ నడపటం కష్టంగా మారుతోంది. హోటల్ వ్యాపారులు గ్యాస్ కోసం ఏజెన్సీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం సరఫరా సాధారణంగానే ఉందని చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో బుకింగ్లు 300% పెరగటం వల్ల డెలివరీల్లో జాప్యం జరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల గ్యాస్ దిగుమతులు తగ్గటం ఈ సమస్యకు ప్రధాన కారణం. ఇదే సమయంలో వంట నూనెల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్కి 30 రూపాయల వరకు పెరిగి 180 రూపాయలకు చేరుకుంది. రష్యా, యుక్రెయిన్ మరియు పశ్చిమాసియా సంక్షోభాల వల్ల నూనెల దిగుమతులు 51% పడిపోయాయి. ఈ ధరల సెగతో సగటు మనిషి బతుకు ఛిద్రమవుతోంది. దీనంతటికీ కారణం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఈ కీలకమైన జలసంధిని ఇరాన్ చేతుల్లోకి తీసుకోవడం ఇన్ని అనర్థాలకు కారణమవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి హార్మూజ్ జలసంధి ఒక ఇరుకైన అత్యంత శక్తివంతమైన జీవనాడి. భూగోళ శాస్త్రపరంగా చూస్తే 2 పెద్ద నీటి భాగాలను కలిపే సన్నని జలమార్గాన్ని స్ట్రెయిట్ లేదా జలసంధి అంటారు. హార్మూజ్ జలసంధి ఇరాన్, యుఏఈ, ఒమన్ దేశాల మధ్య ఉండి పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్ తో అనుసంధానిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముడి చమురు రవాణాలో దాదాపు 20% కేవలం ఈ ఇరుకైన మార్గం గుండానే సాగుతుంది. అందుకే ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా ప్రపంచ మార్కెట్స్ వణికిపోతాయి. ఫిబ్రవరిలో అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించింది. దీనివల్ల ఇంధన ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సంక్షోభంపై బ్రిటన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పై దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకు భారత్ సహా 40 దేశాలతో వర్చువల్ సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని కొనసాగించాలనే దురుద్దేశంతోనే ఇరాన్ హార్మూజ్ ను తన గుప్పెట్లో పెట్టుకుందని బ్రిటన్ ఆరోపిస్తోంది. అయితే అమెరికా సైనిక చర్య ద్వారా ఈ మార్గాన్ని తెరవాలని భావించటం అసంబద్ధమని ఫ్రాన్స్ వాదిస్తోంది. భారత్ కూడా అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని కోరుకుంటోంది. ఆశ్చర్యకరంగా ఈ సమావేశానికి అమెరికా మాత్రం ఆమడ దూరంలో ఉంది. పైగా ఇతర దేశాలు బాధ్యత తీసుకోవాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెటైర్స్ వేశారు. భారత్ కు హార్మూజ్ ఎంత కీలకం అంటే మనం దిగుమతి చేసుకునే ముడి చమురులో సగానికి పైగా పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. అందులో 50% ఈ జలసంధి గుండానే ప్రయాణించాలి. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవటం భారత ఇంధన భద్రతకు ఒక పెద్ద సవాలుగా మారింది. పైగా ఇప్పుడు బాగానే ఉన్న యుద్ధం ఇంకా కొనసాగితే మాత్రం త్వరలోనే ఆ ప్రభావం మన దేశంలోనూ కనిపించబోతోందని అంటున్నారు నిపుణులు. ఇప్పటికి మాత్రం కేవలం కమర్షియల్ గ్యాస్ మీదే ఎఫెక్ట్ పడింది. హార్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అనిశ్చితి వల్ల భారత్ వంటి దేశాలకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే ఈ సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకు హార్మూజ్ కి ప్రత్యామ్నాయంగా సరికొత్త భూజల రవాణా మార్గం తెరపైకి వచ్చింది. సౌదీ అరేబియాలోని దమాం నుంచి యుఏఈ వరకు నిర్మించనున్న ఈ కారిడార్ భారత్ కి ఒక కొత్త ఆశను కలిగిస్తోంది. దమాం నుంచి యుఏఈలోని షార్జా వరకు ట్రక్కులు, బోట్ల ద్వారా సరుకులను చేరవేసేలా ఈ మార్గాన్ని రూపొందించనున్నారు. హార్మూజ్ జలసంధిని తాకనక్కర్లేకుండానే రవాణా సాగించటం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా రవాణా ఖర్చులు కూడా ఆదా అవుతాయి. హార్మూజ్ కు ఆవల ఉన్న ఏకైక పూర్తి స్థాయి రేవు అయిన ఖోర్పక్కన్ కమర్షియల్ టెర్మినల్ ఈ మార్గంలో అత్యంత కీలకం.
ఇది అరేబియా సముద్రం భారత ఉపఖండ మార్కెట్స్ కు ప్రధాన ద్వారంగా నిలుస్తుంది. ప్రస్తుతం దుబాయ్ లేదా అబుదాబి నుంచి అంతర్జాతీయ జలాల్లోకి రావాలంటే హార్మూజ్ జలసంధిని ఉపయోగించక తప్పదు. కానీ కొత్తగా ప్రతిపాదించిన కోర్పక్కన్ మార్గానికి ఆ అవసరం ఉండదు. దమాం నుంచి ఇక్కడికి సరుకులు తెచ్చి నౌకల్లోకి ఎక్కిస్తే అవి నేరుగా ముంబై, ముంద్రా లేదా కొచ్చి ఓడరేవులకు చేరుకుంటాయి. దీనివల్ల భారత్ కు ఇంధన ప్రవాహం నిరాటంకంగా కొనసాగుతుంది. సౌదీ అరేబియా, యుఏఈలతో భారత్ కు ఉన్న విస్తృత వాణిజ్య సంబంధాలకు ఈ కారిడార్ అదనపు బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా భారత్ ప్రతిపాదించిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ లేదా ఐమెక్ ప్రాజెక్ట్ కి కూడా ఇది ఊతమిస్తుంది. భౌగోళిక రాజకీయ అస్థిరతను అధిగమించేందుకు ఇదొక వ్యూహాత్మక ప్రతిస్పందనగా నిలుస్తుంది. అందుకే దీనిని ఇండియా తలపెట్టిన ప్లాన్ బి అంటున్నారు పరిశీలకులు. యూకే నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనూ భారత్ తన ప్రణాళికను సభ్య దేశాల ముందు ప్రవేశపెట్టింది. యూకేలో జరిగిన దాదాపు 40 దేశాల ప్రతినిధులు అమెరికాని దుయ్యబట్టారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత్తో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఇరాన్ ఒక కీలక ప్రకటన చేసింది. హార్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలు సురక్షితంగా ఉన్నాయని, తమ భారత మిత్రులు భయపడాల్సిన అవసరం లేదని ఇరాన్ భరోసా ఇచ్చింది. యుద్ధం తీవ్ర రూపం దాల్చినప్పటికీ ఇరాన్తో భారత్ తన దౌత్య సంబంధాలను సమర్థంగా కొనసాగిస్తోంది. హార్మూజ్ జలసంధిని దాటడానికి అనుమతి పొందిన అతి కొద్ది దేశాలలో భారత్ కూడా ఉండటం విశేషం. కాకపోతే జలసంధి వద్ద ఇంకా పెద్ద సంఖ్యలోనే భారత్ నౌకలు పడిగాపులు కాస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిరంతరం ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ భారత పౌరుల నౌకల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇదే టైంలో ఇరాన్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఛార్జెస్ విధించేందుకు ఇరాన్ పార్లమెంటరీ భద్రతా కమిటీ కొత్త ప్రణాళికను ఆమోదించింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై నియంత్రణ సాధించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఈ కొత్త రూల్ ప్రకారం నౌకలు తమ సుంకాలను ఇరాన్ కరెన్సీ అయిన రియాల్లోనే చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను ఈ మార్గంలో వెళ్లకుండా నిషేధించారు. ఒక్కో నౌకపై సుమారు $2 మిలియన్ అంటే దాదాపు 18 కోట్ల రూపాయల వరకు పన్ను విధించే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ మార్గం అంతర్జాతీయ జలాల పరిధిలోకి వస్తుందని, టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ కు ఎలాంటి చట్టబద్ధత లేదని అమెరికా వాదిస్తోంది. ఈ వివాదాల వల్ల ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతుండటంతో అంతర్జాతీయంగా ఆందోళన పెరుగుతోంది. భారత్ వంటి దేశాలు ఇరాన్తో ఉన్న స్నేహపూర్వక సంబంధాల వల్ల ప్రస్తుతం సురక్షితంగా ఉన్న భవిష్యత్తులో ఏర్పడే ఆర్థిక భారాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల వైపు వేగంగా అడుగులు వేయక తప్పడం లేదు.